ప్రతిపక్షంలా పట్టుబట్టి మాట్లాడే లీడర్లు ఉండంగానే గిట్లుంటే ఆయనతో కూడా లేకుంటే ఇంకేం తాగం చేద్దురో ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా నెత్తి కొట్టుకోబట్టిరు పబ్లిక్. ఫలానా కాడ తిప్పలు ఉన్నాయంటే చాలు ఎంబడే ఆడ ఆలిపోయి లడాయి చేసే వరకల్లా అప్పుడు వెనకకు దగ్గబట్టింది సర్కారు. ఇప్పుడు గురుకులాల బాట అనే వరకల్లా సర్కార్ ఆఫీసర్లు ఇగో ఈ తీర్ల పనిసనం చూయించబట్టిర్రు. మంచిగా చెప్తే ఇనకుంటే పంచులతోని దంచి దంచి అయినా ఇనకుంటే ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగి రప్ప రప్ప ఆడుచుకుంటే తప్ప చలనం లేనట్టే చేస్తురుగా పవర్లున్న పాటోలు. గురుకులాల ముచ్చట్ల కూడా గంతే అవుతుంది. పురుగులన్నం తినుకుంటా పానాలకు పరిశాన్ వచ్చి పిల్లలు కింద మీద అవుతుండే వరకల్లా చూసి చూసి కోపానికి వచ్చి ఈ నెల 30 తారీఖుకెళ్లి 7 తారీఖు దాకా రాష్ట్రం అంతటా గురుకుల బాట ప్రోగ్రాం పెడుతున్నామని చెప్పారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ బళ్ళు, కాలేజీలు అన్నిటికాడికి పోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ లీడర్లు, లేడీ లీడర్లు అందరు పోతారని చెప్పిర్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 5గురితోని గురుకుల అధ్యయన కమిటీ వేసి వాళ్ళు రాసిచ్చిన రిపోర్టును బట్టి అసెంబ్లీలో అవన్నీ మాట్లాడి లడాయి చేస్తామని చెప్పిర్రు కార్పాటోలు. దీంతోని వామ్మో కథేదో తేడా కొడుతుందిరో అనుకుంటా ఉరుకుల పరుగుల మీద గురుకులాలకు బయలుదేరిరు కలెక్టర్లు. ఏమేం తిప్పలున్నాయి, సౌలతులు ఏం సరిగ్గా లేవు అన్ని అడుచుకొని అవసరమైతే ఆన్నే రాత్రి కూడా వండుకొని మరి బీఆర్ఎస్ వాళ్ళకి దొరకకుండా పర్ఫెక్ట్ గా పని చేయబట్టిరట. ఏ తప్పు దొరికినా మొదటికే ముప్పు వస్తుందని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దబ్బ దబ్బ పనులు చూస్తురట. ఆయన అంటే అన్నారంటారు గాని ప్రతిపక్ష పార్టీలు డైరెక్ట్ గురుకులాల దాంకొచ్చే తిప్పలు తీర్చేటట్టు చేస్తామనే దాకా ఎందుకు ఆలస్యం చేసుడు? ఓ దానికొకటి నిచ్చే ఏదో తాన ఫుడ్ పాయిజన్ లై పిల్లలు జీవిడుస్తున్నా కూడా మారకుంటా మీదికెళ్లి బేకరీలల్లా బయట తిని పానం ఖరాబ్ చేసుకురని మాట్లాడితే ఏమనాలిగా అనుకుంటా గులుగబట్టిర్రు జనాలు కూడా. మరి గురుకుల బాట ఎఫెక్ట్ తోనన్నా పోరగాళ్ల పరిశాన్లు తప్పి యాలకింత పురుగులు లేని బువ్వ తిని నిమ్మలంగుంటే సాల్ తీయుండ్రి. పెళ్లికి ఇద్దరిని ఒకటి చేసేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేపిస్తారు తెలిసే కదా. ధర్మేచ, అర్థేచ, మోక్షేచ, నాతిచరామి అని మంత్రాలు చదివిపించుకుంటా పిల్లగాంతోని పుస్తక కట్టిస్తారు కదా. ఇగో ఈ పెండ్లిలో చూడరి పిల్లతోని ఎసోంటి మంత్రాలు చదివిపించిరో ఇంటే మాత్రం అవాకైతారు పక్క. కాలం మారుతున్న కొద్దీ పెండ్లిళ్ళు కూడా గంతే జోరుగా కొత్త కొత్తగా ఫ్యాషన్ స్టైల్ గా అవుతున్నాయి. ఎన్ని మారినా కొన్ని మంత్రాలు అయితే మారాయి అంటారు కదా. కానీ ఈ పెండ్లిళ్ళ మాత్రం కొత్తగా పెండ్లి పిల్లతోని మంత్రాలు చదివిపించిర్రు. మళ్ళీ అవి ఏం మంత్రాలో ఇనుర్రి. పాలన కरूंगी, अपने विचार एवं आचरण इसी मर्यादा के अनुरूप विकसित करूंगी. पति के प्रति श्रद्धा भाव बनाए रखकर सदैव उनके अनुकूल रहूंगी. छल कपट नहीं करूंगी. सेवा, स्वच्छता, प्रिय भाषण जैसे अभ्यास बढ़ाती रहूंगी. इस प्रकार सदा सबको प्रसन्नता देने वाली बनकर रहूंगी. ईर्ष्या, द्वेष, चुगली, अनावश्यक वार्तालाप जैसे दोषों से बचकर रहूंगी. कम खर्च में घर का संचालन करूंगी. फैशन एवं फिजूल खर्चियों से बचूंगी. पति के असमर्थ हो जाने पर भी प्रसन्नतापूर्वक सद्गृहस्थ के अनुसार का पालन करूंगी. मतभेद भुलाकर सेवा साधन करते हुए जीवन भर सक्रिय रहूंगी. कभी भी पति का अपमान नहीं करूंगी. प्रतिफल की आशा किए बिना हमेशा अपने कर्तव्यों का पालन करूंगी. అరే అవి హిందీలు ఉన్నాయి కదా, హిందీ రానోళ్లకు ఎట్లా సమజైతే అంటారా? అయితే నేను చెప్తా ఇనుర్రి. నేను దుబారా ఖర్చు పెట్టా, ఆయన మీద ఊకే అనుమానపడా, ఉన్న దాంట్లోనే సంసారం ఎల్లదీస్తా, చూసిన అన్ని కావాలని ఎక్కువ ఖర్చు పెట్టిపియ్యా అనుకుంటా ఓ పేపర్ల రాసిచ్చి పెళ్లి పిల్లతోని పామానం చేపిచ్చిరు. ఇక వినుకుంటా పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కిల్ల కిల్ల నవ్వబట్టిరుగా. ఇక ఇంకా కొందరైతే పిల్లతోని ఎట్లా పామానాలు చేపిచ్చిరో పిల్లగాంతోని కూడా అట్లనే నేను తాగి ఇంటికి రాను, దోస్తులతోని ఎక్కువ తిరగబోను, జల్ది ఇంటికి వస్తా, అడ్డగోలు పిచ్చి కథలు వడా అని చదివిపిస్తే బరాబర్ ఉంటది అనుకుంటా గులుగబట్టిర్రు. ఇది చూసిన కొందరు మహిళా సంఘాలంతా